హాయ్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి వెరీ గుడ్ మార్నింగ్. ఇందులో ముఖ్యంగా ఈ వీడియో ఈ కూటమి ప్రభుత్వం నీకు ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో వాటికి అరుగులు అనుకున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా దీన్ని వినండి. విని నేను చెప్పేది మీకు కరెక్ట్ అనుకుంటే ఒక లైక్ చేయండి. ఏంటంటే బాబు గారు ఇచ్చిన సూపర్ 6, పవన్ గారు ఇచ్చిన సూపర్ 6, లోకేష్ గారు ఇచ్చిన సూపర్ 6 కదా. ఏంటి, రైతు భరోసా ఒకటి, అదే దాన్ని మార్చారు. తల్లికి వందనం, ఫ్రీ గ్యాస్ 3 బండ్లు, తర్వాత సయ్యూత్ పథకాన్ని మార్చారు కదా. మీకు 1500 అది 4 అయ్యాయా. అన్నా క్యాంటీన్ వేస్ట్, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం నాకు తెలిసి. మాట్లాడుకుందాం అది కూడా. అన్నా క్యాంటీను, ఫ్రీ బస్సు, ఆరేనా ఏటేటి అన్నా క్యాంటీను, ఫ్రీ బస్సు, 3 గ్యాస్ బండ్లు, రైతు భరోసా, తల్లికి వందనం, సయ్యూత. ఇయేగా. అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నంత సూటిగా ఒక రాజకీయ పార్టీ హామీలు ఇచ్చే ముందు ఈ హామీలు మనం తీర్చలేమా, పబ్లిక్ ఇచ్చిన జనాలకు ఇచ్చిన హామీలు వాళ్ళకి అందజేయగలమా చేయలేమా. ప్రతి నెలని ఒక పథకాన్ని తీసుకొచ్చాం, ప్రతి సంవత్సరంగా ఎంత తీసుకొచ్చాం, ప్రతి 6 నెలలకు ఒక పథకాన్ని తీసుకొచ్చాం, ఎవ్రీడే అని ఒక పథకాన్ని తీసుకొచ్చాం. మీకు అర్థమై ఉంటుంది ఎవ్రీడే ఏంటన్నది. మంత్లో ఏంటన్నది తెలుసు, సంవత్సరంకి ఏంటో తెలుసు, 6 నెలలకు ఏంటో తెలుసు. కాబట్టి ఈ రాజకీయ నాయకులకి బుద్ధి రావాలి అంటే, జనాలు మోసం చేయకుండా ఉండాలి అంటే, ఎలక్షన్లో తీర్చలేని హామీలు, నోటుకొచ్చిన అడ్డగోల హామీలు ఇచ్చిన ప్రతి నాయకుడికి కూడా చెప్పితో కొట్టి సమాధానం ఇవ్వాలి అంటే, రైతు భరోసా రైతులు ఉన్నారు. ఇన్ టైంలో ఇంతకుముందు లాస్ట్ టైం ప్రభుత్వంలో ఏ టైంలో అయితే రైతులకి రైతు భరోసా వేసారో ఆ టైంలో పడలేని పక్షంలో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వమే రాని, నెక్స్ట్ ఏదొచ్చినా సరే అందరూ రోడ్డు ఎక్కగలగాలి. సచివాలయం ధర్నా చేయవలసి వస్తుంది, చెయ్యాలి. హైవే మీద కూడా ధర్నా చేయాలి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా చుట్టుముట్టాలి. అలాగే తల్లికి వందనం ప్రతి తల్లిళ్ళు కూడా ఆల్రెడీ స్టూడెంట్లు చేస్తున్నారు. ఆ ఒక్క జిల్లాయే కాదు, ప్రతి జిల్లా పిల్లలు కూడా ఎక్కండి రోడ్డు, ధర్నాలు చెయ్యాలి, తప్పదు. ఎందుకు అంటే మనం పేదవాళ్ళం, సంపద సృష్టించి పేదలు పెంచుతానన్నాడు కదా. ఏం చేస్తున్నాడు, ఎవరి మోసం చేస్తారు. మళ్ళీ దాని తోడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేయండి. కూటమి నాయకులు
పేరు పెట్టి పిల్లడానికి కూడా సిగ్గేస్తుంది మిమ్మల్ని. ఎందుకంటే విజన్ ఉన్న నాయకులు కదా, కాదు అబద్ధాల నాయకులు. నూరికి ఎంత వస్తే అంత వాగిడమే. ఎర్రోలు కదా జనాలు, ఎర్రోలు కదా. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తానన్నాడు, నేను 4,000 ఇస్తున్నాను. ఎంత డప్పు కొట్టుకున్నా 4,000 పెన్షన్ అయినా చెప్పుకుంటారు మీరు. ఇంకేం చెప్పుకోగలుగుతున్నారా? ఇవ్వండి సార్. ప్రతి పథకానికి, ఏ పథకానికి అయితే ఎవరైతే అరుగులైతే ఉన్నారో సూటిగా చెప్తున్నాను వినండి. ఎవరైతే అరుగులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధర్నా చేయండి, నిలదీయండి. ఎందుకంటే ఎవడ సొమ్ము, ఎవడబ్బ కూడా సొమ్ము ఇవ్వట్లేదు, ఎవడ తాత కూడా సొమ్ము ఇవ్వట్లేదు. మన కష్టాదే మనకి ఇస్తుంది ఏ ప్రభుత్వం అయినా సరే. ఇంతకుముందు అన్నాం కదా జగన్మోహన్ రెడ్డిని, ఎవల బాబు కూడా సొమ్ము ఆ జాబులో డబ్బులు ఇవ్వట్లేదని. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ గారు జోబుల నుంచి కానీ తీసివ్వట్లేదు మనకి. మన సొమ్మే మనకి ఇవ్వాలి, ఇస్తున్నారు కూడా. ఇప్పటికే 3 నెలలు అయిపోయింది. 1,500 ఎక్కడా? రైతు భరోసా ఎక్కడా? అడగండి. మీకు చిత్తశుద్ధి ఉంటే పార్టీలకు అతీతంగా నేను ఒకటే చెప్తున్నాను వినండి. నేను ఒకటే చెప్తున్నాను, నేను సామాన్యమైన ఓటర్ని, నేను లబ్ధిదారుని. నాకు రావాల్సింది రాలేదు, నేను నిలదీస్తాను. నేను పబ్లిక్ సర్వెంట్ని, పబ్లిక్ని. మా పబ్లిక్ ఉంటేనే మీరు ఆ సీట్లో కూర్చోగలుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. లేదంటే బంగ్లాదేశ్ పెట్టిన గతే పెడుతుంది మీకు. చూడండి, కూటమి ప్రభుత్వం మొన్న వేశారు కదా 1000 ప్లస్ 3 ప్లస్ 4 7,000 అలాగిచ్చి తీరాలి. ఏది 1,500 అర్థమైందా? ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ప్రశ్నిస్తే చంపేస్తారా మీరు? నరికేస్తారా? ఇల్లులు కొట్టేస్తారా? ఓపుకుండని చూపే. మానవత్వం లేదా? చచ్చిపోయిందా మానవత్వం ఎక్కడన్నా? చేతకన్నప్పుడు ఎందుకు హామీలు ఇవ్వాలి నువ్వు? కాబట్టి ప్రతి ఓటర్ కూడా పార్టీలకు అతీతంగా రోడ్డు ఎక్కండి. ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా కష్టపడితే పోయేదే ఉంది. వస్తే ఫలితం వస్తుంది. లేదు 2014 2019 వరకు ఏమైతే జరిగిందో ఇదే మా బతుకులో నెలకొన్నాం. ఒక్కసారి ఒక రాయి చూడండి, ఫైట్ చేయండి. ఫైట్ చేస్తే పోయేదేమీ లేదు. బాయ్.